బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో సిఐడి విచారణ వేగంగా కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసినందుకు గాను హీరో రాణా, యాంకర్ విష్ణుప్రియలు ఇద్దరు కూడా సిఐడి విచారణకు హాజరయ్యారు. అయితే లగ్డీ కపూర్లోని సిఐడి కార్యాలయంలో ఈ ఇద్దరిని కూడా అధికారులు విచారించబోతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఇదే కేసులో ఉన్న హీరో విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజ్లను అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్ కేసులో బ్యాంక్ స్టేట్మెంట్స్ తో సహా విచారణకు హాజరయ్యారు దగ్గుపాటి రాణా. బెట్టింగ్ యాప్ తో రాణా చేసుకున్న అగ్రిమెంట్ తో పాటు ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికం పైన కూడా అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని సిఐడికి రాణా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే యాప్ తో ఒప్పందం చేసుకునే ముందు లీగల్ టీమ్ ను కూడా సంప్రదించినట్టుగా అధికారులకు తెలిపారు రాణా. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో కూడా ఒప్పందం చేసుకోలేదని ఆయన అధికారులకు చెబుతున్నారు. మరోవైపు 3 బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసిన యాంకర్ విష్ణుప్రియ అప్పటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్ ను సైతం అధికారులకు సమర్పించారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసేందుకు గాను యాప్స్ యాజమాన్యాలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ప్రమోషన్స్ కు ఎంత అమౌంట్ గురించి సెట్ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ చెప్పండి, విష్ణుప్రియ అండ్ రాణా వీళ్ళిద్దరిని కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాణా సేమ్ ఇటు విజయ్ దేవరకొండ బాటలోనే నడుస్తున్నట్టుగా అర్థమవుతోంది. మరి విష్ణుప్రియ ఆవిడ అసలు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్ తాజ్, అయితే కొద్దిసేపటి క్రితమే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకానికి సంబంధించి సిఐడి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి విచారణకైతే అటు నటుడు రానాతో పాటు మరొక సినీ నటికి సంబంధించినటువంటి బుల్లితెరకు సంబంధించినటువంటి నటి విష్ణుప్రియ కూడా హాజరయ్యారు. సుమారు గంట సేపటి నుంచి కూడా ఇద్దరినైతే సిఐడి అధికారులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ బెట్టింగ్ యాప్స్కి వారు ప్రమోషన్స్ చేశారు, అలాగే ప్రమోషన్స్ చేసినటువంటి సమయంలో ఎంత వీళ్ళు రెమ్యునరేషన్ కింద డబ్బులు తీసుకున్నారు అనేటువంటి దానిపైన కూడా అధికారులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. సిట్ అధికారులు ముఖ్యంగా అటు విష్ణుప్రియ కూడా 3 నుంచి 4 బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రానా అయితే జంగిల్ రమ్మీ అనేటువంటి ఒక యాప్కి కూడా ప్రమోషన్ చేసినట్టుగా అయితే అధికారులు ఇప్పటికే గుర్తించారు. కానీ కొద్ది రోజుల క్రితం ఇటు హీరో విజయ్ దేవరకొండ చెప్పినటువంటి మాటలే ఇప్పుడు దగ్గుపాటి రానా కూడా అధికారుల వద్ద చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కిల్ బేస్డ్ యాప్ని మాత్రమే మేము ప్రమోట్ చేసాము, అలాగే ఎటువంటి బెట్టింగ్ యాప్ని మేము ప్రమోట్ చేయలేదు అంటూ కూడా రానా అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆ యాప్కి సంబంధించి మేము పర్మిషన్స్ అన్నీ చెక్ చేసుకొని అలాగే ఆ యాప్ యాజమాన్యంతో మేము ఆ లీగల్ టీంతో సంప్రదించిన తర్వాతే ఈ ప్రమోషన్ చేసాం తప్ప మేము అడ్డగోలుగా ప్రమోషన్ చేయలేదంటూ కూడా సిట్ అధికారుల ముందు దగ్గుపాటి రానా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటు కొద్ది రోజుల క్రితం తెలంగాణకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకాలపైన తెలంగాణ ప్రభుత్వం సిఐడి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేసు నమోదు చేసుకొని విచారణ కూడా జరిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే సెలబ్రిటీ హోదాలో ఉండి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ చేశారో వాళ్ళందరిపైన కూడా సుమోటోగా కేసులు నమోదు చేసుకొని వారిని విచారణలో భాగంగా అయితే విచారిస్తూ ఉంది. ఈ విచారణలో భాగంగా అటు నటుడు ప్రకాష్ రాజు కొద్ది రోజుల క్రితం ఇటు సిఐడి కార్యాలయానికి కూడా వచ్చారు. ఇటు విజయ్ దేవరకొండతో పాటు పలువురు నటులు కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్స్ చేశారో వాళ్ళందరూ కూడా విచారణలో భాగంగా అయితే సిఐడి ముందైతే విచారణకు వస్తూ ఉన్నారు. ఈరోజు దగ్గుపాటి రానాతో పాటు అటు బుల్లితెర నటైనటువంటి విష్ణుప్రియ కూడా విచారణకైతే హాజరైంది. వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ నిర్వహించినటువంటి తరుణంలో ఆ సమయంలో ఎంతెంత డబ్బులు వీళ్ళు పారితోషికం కింద తీసుకున్నారు, అలాగే తీసుకున్నటువంటి డబ్బులను క్యాష్ రూపేనా తీసుకున్నారా లేకపోతే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా తీసుకున్నారా, ఆ తీసుకున్నటువంటి డబ్బులను ఏ విధంగా ఖర్చు చేశారు, అలాగే ఎంతెంత సొమ్ము ఎంతెంత డబ్బు వీళ్ళకు బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చింది అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సిఐడి సిట్ అధికారులు అయితే తీసుకునేటువంటి పనిలో పడ్డారు. అయితే ఇటు వందలాది మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలన్నీ కూడా చూసాం మనం తెలంగాణ ఎత్తున. ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా అనేక బెట్టింగ్ యాప్స్ ద్వారా యువత వారి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో కొంతమంది తెలిసి తెలియక ఈ ఊబిలోకి పడతా ఉన్నారు. కొంతమంది సో ఇటు ఈ
ఈ ప్రమోషన్ చేస్తున్నటువంటి సినీ నటులు కావచ్చు, ఈవెన్ క్రికెటర్స్ కావచ్చు, నార్త్లో చూసుకున్నట్లయితే అటు సురేష్ రైనా కావచ్చు, శిఖర్ ధవన్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా వందలాది కోట్లు సంపాదిస్తూనే ఇటు యాక్టింగ్ పరంగా కావచ్చు, అటు క్రికెట్ పరంగా కావచ్చు, వారి వారి వృత్తుల్లో వందలాది కోట్లు సంపాదిస్తూనే ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తూ అదనంగా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆశతోటి యువతకు సంబంధించినటువంటి భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజానికం మాట్లాడుతూ ఉన్నారు. వీరికి సంబంధించి ఎవరిని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టొద్దంటూ సో ఆ యువత ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఇప్పటికీ ఈరోజు సిఐడి ముందు దగ్గుపాటి రానా కూడా సిట్ విచారణకైతే హాజరయ్యారు. అలాగే ముఖ్యంగా తాను ఏ తప్పు చేయలేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కేవలం ఇది స్కిల్ బేస్డ్ యాప్ని మాత్రమే నేను ప్రమోట్ చేశానంటూ కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సో ఆ ఆట అనేది తెలిసిన వ్యక్తి మాత్రమే ఆడగలుగుతాడు, దాన్ని మాత్రమే నేను ప్రమోట్ చేశాను తప్ప నేను ఆడండి అని చెప్పి చెప్పలేదంటూ కూడా తెలివిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది సర్తాజ్. సో మొత్తానికి మరికొంతమంది ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా సినీ ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా త్వరలోనే ఇటు సిఐడి అయితే విచారించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే రానా, విష్ణుప్రియలను సైతం ఇవాళ విచారణ చేస్తోంది. నిన్న ఇటు విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. అయితే హీరోస్ ఇటు విజయ్ కానివ్వండి లేకపోతే ఇవాళ రానా హాజరైన వీళ్ళిద్దరూ కూడా ఇటు కేవలం బెట్టింగ్ యాప్స్ ను కాదు స్కిల్ బేస్డ్ యాప్స్ ని మాత్రమే ప్రమోట్ చేశాము అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి సిఐడి ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది